మాస్ కథాస్ విశ్వక్ సింగ్ అలియాస్ దినేష్ నాయుడు. కల్ట్ చూపిస్తానంటూ రెచ్చిపోతున్న విశ్వక్ సేన్ వరుసగా అట్టర్ ఫ్లాప్‌లు వచ్చినా ఏమాత్రం భయపడట్లేదు. సొంత డైరెక్షన్ సినిమా తీస్తూ మాస్ కథాస్ అని ప్రూవ్ చేసుకుంటున్నాడు. అసలు మాస్ కథాస్ జనాలకు దగ్గర ఎలా అయ్యాడో చూద్దామా? అన్ని ఫ్లాప్స్ వచ్చినా కల్ట్ ట్రైలర్‌తో ఒక్కసారి ఇంత హైప్ ఎలా తీసుకొచ్చాడో డిస్కస్ చేసుకుందాం. విశ్వక్ సేన్ ఫస్ట్ సినిమా థియేటర్ రిలీజ్ అయినట్టు జనాలకు కూడా తెలీదు. ఆ తరువాత 'ఈ నగరానికి ఏమైంది'లో సైకో వివేక్ క్యారెక్టర్‌కి మంచి గుర్తింపే వచ్చింది. అంత డీప్ లెవెల్‌లో విశ్వక్ సేన్‌కి క్రేజ్ రాలేదు ఆ క్యారెక్టర్‌తో. జస్ట్ ఓకే, ఓకే అంతే. కానీ ఆ తర్వాత వచ్చిన 'ఫలక్నామా దాస్'తో యూత్‌లో చెరిగిపోని పేరుని పచ్చ బొట్టు వేసేశాడు. సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో, కొరియోగ్రాఫర్, స్టంట్ మాస్టర్ అన్ని క్రాఫ్ట్స్ ఒకడే చేసుకొని సినిమాని ఎంతో కసిగా తీశాడు. ప్రమోషన్ కూడా ఒక లెవెల్‌లో సంచలనం సృష్టించాడు. 'ఫలక్నామా దాస్' క్యారెక్టర్‌ని జనాల్లోకి దూసుకుపోయేలా ప్రమోషన్ చేశాడు. డైరెక్ట్ విజయ్ దేవరకొండనే "ఆడెవడో నాకు తెలీదు" అనే ఒక స్టేట్మెంట్ కూడా చేశాడు. సినిమాని ఎంత మైలేజ్ కావాలో అంత రిలీజ్ ముందుకు తీసుకొచ్చాడు. రిలీజ్ అయ్యాక కూడా సినిమా మ్యాడ్నెస్‌ని అలానే మెయింటైన్ చేస్తూ ఎవడైనా సినిమా గురించి రాంగ్‌గా మాట్లాడితే డైరెక్ట్‌గా అమ్మ నా బూతులే మాట్లాడేశాడు. అప్పట్లో ఇది సంచలనం. యూత్‌కి పిచ్చిగా ఎక్కేశాడు. సినిమా సెకండ్ హాఫ్ ఫ్లాట్ అయినా కొన్ని వీక్స్‌లో విశ్వక్ సేన్ అదరగొట్టాడు. తెలంగాణ మోడల్ అయ్యాడు. ఆ తర్వాత హిట్, సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ కొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయినాయి. నెక్స్ట్ విశ్వక్ సేన్ మ్యాడ్నెస్ 'ధమ్కీ'లో చూపించాడు. ఆ సినిమా తర్వాత 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. ఈ సినిమాలో విశ్వక్ సేన్ యాక్టింగ్‌కి ఇండస్ట్రీ అంతా సర్ప్రైజ్ అయింది. కాస్త సెకండ్ హాఫ్ కొంచెం చేంజ్ చేసి తీసుంటే విశ్వక్ విజయ్ దేవరకొండ పక్కన కూర్చునేవాడని అందరూ అనుకుంటారు. ఆ తర్వాత అన్ని సినిమాస్ ఫ్లాపే. ఇంక ఏ సినిమాలు గుర్తుకు రావు విశ్వక్ సేన్‌వి. జనాలు విశ్వక్ సేన్ మ్యాడ్నెస్‌ని ఇష్టపడతారు. స్క్రీన్ ప్రెజెన్స్, మాస్, అన్‌ప్రెడిక్టబుల్‌గా ఫుల్ అగ్రెసివ్ మోడ్‌లో ఉన్న విశ్వక్ సేన్‌నే జనాలు ఇష్టపడతారు. అందుకే ఇప్పుడు కల్ట్ రిలీజ్ అనగానే అందరికి మైండ్‌లో 'ఫలక్నామా దాస్', 'ధమ్కీ', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' హిట్ సినిమా క్యారెక్టర్స్‌ని ఊహించేసుకుంటున్నారు. అందుకే కల్ట్ టీజర్ చూడగానే ఖచ్చితంగా విశ్వక్ సేన్ మ్యాడ్నెస్ మళ్ళా కిక్కెక్కిస్తాదని జనాలకు అర్థమైంది. దానికి తగ్గ హైప్ కూడా వచ్చేసింది. మరి మీరేమంటారు? మీరు కూడా నాలాగే అనుకుంటున్నారా? అయితే కామెంట్ చేయండి.